Hey you guys, welcome back to my YouTube channel. If you're here for the first time, I'll be really happy if you go subscribe to my channel below. Oh my god, ee intro cheppi it's been like 10 months అవుతుంది and I really missed it and I am really happy as well ఎందుకు అంటే I got a chance to say it once more ఇప్పుడు and ఐ యామ్ షూర్ మీకు కూడా చాలా అంటే చాలా డౌట్స్ ఉండుంటే అసలు నేను ఏం చేస్తున్నాను, నేను వీడియో చేయడం ఎందుకు స్టాప్ చేశాను, ఇప్పుడు నేను ఎక్కడున్నాను అని చెప్పి ఐ విల్ మేక్ షూర్ మీ అందరి డౌట్స్ ఈ వీడియోతో క్లియర్ అవుతాయని. సో ఫస్ట్ లెట్స్ గెట్ ఇంటు దిస్ వీడియో. ఫస్ట్ అయితే నేను ఎందుకు వీడియో స్టాప్ చేశాను అని చెప్పి మీకు రీజన్ చెప్తాను. వై డిడ్ ఐ స్టాప్ మేకింగ్ వీడియోస్. ఎందుకు అంటే నాకు టైం మేనేజ్ చేసుకోవడం రాలే అనమాట, టు బీ ఆనెస్ట్. అంటే ఒక పక్కన స్టడీ చేస్తూ ఒక పక్కన వీడియోస్ రికార్డ్ చేసి ఎడిట్ చేసి పోస్ట్ చేయడం అంటే నాకు అది మేనేజ్ చేసుకోవడం రాలే. అందుకే నేను 1 month 2 months అట్లా మధ్యలో వీడియోస్ కూడా చాలా గ్యాప్ వచ్చేది. సో అది నేను ఏమనుకున్నా అంటే లెట్స్ టేక్ ఎ బ్రేక్ అనుకున్నా. అది బ్రేక్ తీసుకుని మొత్తం మేనేజ్ చేయడం అంతా నేర్చుకుని అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేద్దాము అని చెప్పి బ్రేక్ తీసుకున్నా. చిన్న బ్రేక్ కాస్త 10 months బ్రేక్ అయింది. అండ్ నౌ ఫైనలీ నేను ఇప్పుడు నిన్ను మళ్ళీ వీడియో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను కంటిన్యూస్లీ. ఎందుకు అనేది కూడా నేను మీకు చెప్తాను. అండ్ ఇప్పుడు ఫస్ట్ అయితే అండ్ ఐఎమ్ రియలీ సారీ, నాకు కొంచెం కెమెరా ముందు మాట్లాడడం అలవాటు పోయింది కాబట్టి ఐఎమ్ ఫీలింగ్ అ లిటిల్ నర్వస్. అండ్ సెకండ్ వచ్చేసి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానని చెప్పి మీకు చెప్తాను. నేను ఇంట్రో వీడియోలో చెప్పినట్టే నేను NIFT ఎంట్రన్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాను, విచ్ ఇస్ ఇన్ 2026. నేను 2026లో నా సెకండ్ అటెంప్ట్ ఇస్తాను NIFT ఎంట్రన్స్ ఎగ్జామ్కి. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ డూయింగ్ రైట్ నౌ. నేను ఇప్పుడు కోర్స్ తీసుకున్నాను, నేను కోచింగ్ తీసుకుంటున్నాను టు అటెంప్ట్ NIFT ఎగ్జామ్. అండ్ మీకు తెలిసిందే NIFT అంటే ఫ్యాషన్ డిజైనింగ్, ఫ్యాషన్ కాలేజ్. సో నేను ప్రిఫర్ చేసేది ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ అనమాట. అండ్ ఇదంతా కూడా మీరు ఇంట్రో వీడియోలో చూసే ఉంటారు ఆబ్వియస్లీ. అండ్ ఇప్పుడు నేను ఎక్కడున్నాను అని చెప్పి మీకు చెప్తాను. యాక్చువల్లీ ఇప్పుడైతే నేను ఇంట్లోనే ఉన్నాను. నేను లాస్ట్ వీడియో పోస్ట్ చేసిన ఒక 10-15 డేస్కి నేను హైదరాబాద్ మూవ్ అయ్యాను అనమాట. నేను హైదరాబాద్లో ఒక 5 months ఉన్నాను బికాజ్ ఆఫ్లైన్ క్లాసెస్ తీసుకున్నాను. అండ్ మళ్ళీ జూన్ మంత్ ఎండ్కి మళ్ళీ ఇంటికి వచ్చేసాను టు హెల్ప్ మై మామ్. అంటే మమ్మీ బిజినెస్ స్టార్ట్ చేసింది, సో మమ్మీకి కొంచెం హెల్పింగ్గా ఉంటుంది అని చెప్పి నేను ఇక్కడికి వచ్చేసి ఇంక ఇక్కడే ఉన్నాను. ఇట్స్ December నౌ అండ్ ఐఎమ్ అగైన్ గోయింగ్ టు హైదరాబాద్ ఆన్ December 3rd. అంటే రేపు నైట్ నేను బస్ ఎక్కుతాను అనమాట. సో రేపు నేను మళ్ళీ హైదరాబాద్లో ఉంటాను. అది ఎప్పటి వరకు ఉంటాను అది ఏంటి అని చెప్పి ఇంకా నాకు కూడా తెలీదు. సో నేను ఎప్పటి నుండి వ్లాగ్స్ చేయడం ఎందుకు స్టార్ట్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యానంటే నవ్ ఐమ్ రియలీ కాన్ఫిడెంట్ దట్ ఐ కెన్ మేనేజ్ బోత్. నేను స్టడీస్ని అండ్ యాజ్ వెల్ యాజ్ యూట్యూబ్ని కూడా మేనేజ్ చేయగలను అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఐ ఆమ్ కాన్ఫిడెంట్ అబౌట్ దట్. సో అందుకని చెప్పి ఇంకా డిసైడ్ అయ్యాను పక్కా స్టార్ట్ చేద్దామని. ఇదేదో నేను కావాలని అంటే లైక్ చెయ్యాలి అని చెప్పి చేయట్లే. నాకు చాలా ఇష్టం అనమాట ఇట్లా వీడియో రికార్డ్ చేయడం, పోస్ట్ చేయడం, ఇదంతా కూడా ఐమ్ రియలీ ప్యాషనెట్ అబౌట్ దిస్. సో అందుకు ఐ ఆమ్ డూయింగ్ దిస్ రైట్ నౌ. అండ్ ఇప్పటి నుంచి మీరు అన్ని కొత్త ఫేసెస్ చూస్తారనమాట. మమ్మీ డాడీ కనిపించారు, పిన్ని బాబాయ్ కనిపించారు, పాత ఫేసెస్ ఏం కనిపించవు. ఐ విల్ ఇంట్రడ్యూస్ ఎవ్రీబడి న్యూ. మీకు మా ఫ్రెండ్స్ని కానీ లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా మీకు పరిచయం చేస్తాను. అండ్ ఐ విల్ మేక్ షూర్ టు పోస్ట్ అట్లీస్ట్ 2 to 3 వీడియోస్ అ వీక్. షార్ట్స్ అయితే పక్కా పోస్ట్ చేస్తాను. ఐ ఆమ్ షూర్ అబౌట్ ఇట్ బికాజ్ నాకు కంటెంట్ దొరికేది కాదు. ఇక్కడ ఉన్నన్ని రోజులు ఏం చేయాలి అని చెప్పి నేను చాలా వెతుక్కునేదాన్ని. బట్ హైదరాబాద్లో ఏంటంటే మీకు ఆబ్వియస్లీ ఏదో ఒక కంటెంట్ దొరుకుతుంది. సో ఐఎమ్ రియలీ షూర్ నేను పక్కా ఏదొకటి పోస్ట్ చేస్తాను అని చెప్పి. ఈసారి విష్ మీ లక్ అండ్ ఐ రియలీ హోప్ మీరు అందరూ కూడా నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ ఇఫ్ యూ గైజ్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి ఇప్పుడు మీకు ఎట్లాంటి కంటెంట్ కావాలి అని చెప్పి. నేను ఇన్స్టాగ్రామ్లో ఒక క్వశ్చనరీ పెట్టాను అనమాట ఎట్లాంటి కంటెంట్ కావాలని. చాలామంది చాలా ఒపీనియన్స్ చెప్పారు. సో నేను అవన్నీ కూడా ఏది మంచిగా ఉంటుంది అని చెప్పి మీ అందరికీ ఏది నచ్చుతుంది అని చూసి నేను వీడియోస్ చేయడం స్టార్ట్ చేస్తాను. అండ్ విష్ మీ లక్ ఫ్రమ్ నౌ అండ్ సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.